నీవు సర్వోన్నతుడైన దేవునిని విడిచి మరి విగ్రహారాధికులైనటువంటి నీవు ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉన్న అన్య దేవతల దగ్గరకు నీవు ఏం చేస్తున్నావు? నీ యొక్క దూతలను పంపించావు. ఇశ్రాయేలీలలో దేవుడు లేడనుకున్నావా? దేవునిని మరిచావా? దేవుడు చూడడం లేదనుకున్నావా? దేవుడు గమనించడం లేదనుకున్నావా? దేవుడు నిరంతరము చూస్తున్నాడు. ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా మనము చేసేటువంటి ప్రతి పనిని, మన ఆలోచనను, మన తలంపులను, ప్రతి దానిని దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవునికి మరుగు చేయబడింది ఏది లేదు. మనం అనుకుంటున్నాం దేవుడు చూడడం లేదులే అని మనం అనుకుంటున్నామేమో, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు సమస్తమును ఎరిగిన వాడు గనుక ఆయన సన్నిధానములో మనము నిరంతరము ఆయన పక్షమున మనం ఉండాలే తప్ప ఆయనకు వ్యతిరేకంగా మనం ఆచారాలు, సాంప్రదాయాలు, ఈలోక సంబంధమైన క్రియల జోలికి మనం వెళుతున్నామేమో. ఆనాడు దహించు అగ్ని ఆకాశము నుండి వచ్చి దహించేసింది, కానీ ఈనాడు నీకు కనపడదు. ఈరోజు నీ జీవితంలోనికి శాపం వచ్చిందంటే నీకు కనపడదు. ఈనాడు నీ జీవితంలోనికి మరి దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంటే నీకు తెలియదు. ఎందుకో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నేను బాగానే నడుస్తున్నాను, బాగానే వెళుతున్నానని నీవు అనుకుంటూ వెళుతూ ఉంటావు. అన్ఎక్స్పెక్టెడ్గా డెత్, మరణము అనేది నీ ఇంటిలోనికి వచ్చేస్తుంది.